ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి మనం చూస్తే ఇప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి రాలే. ఈ వేసవి కాలంలో నిండు వేసంలో కూడా అన్ని చెరువులలో నీళ్లు ఉండేది. ఈ పరిస్థితి రావడానికి ప్రధాన కారణం ఏంటి? ఇది కృష్ణా పరివాహక ప్రాంతం, ఈ ప్రాంతం అంతా కూడా ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటంటే వర్షాభావ పరిస్థితి. కృష్ణా పరివాహక ప్రాంతాల్లో డ్యామ్స్ అన్ని కూడా నిండకపోవటం, కొంత వాటర్ సఫిషియెంట్ ఉన్నప్పుడు మనం సఫిషియెంట్ వాటర్ తీసుకున్నాం. ఎంత కావాలంటే వాటర్ తీసుకోవటం వల్ల ట్యాంక్స్ అన్ని కూడా నిండటం వల్ల మనకు నీటి కొరత రాలేదు. ఇప్పుడున్న పరిస్థితి డ్యామ్లో వాటర్ లేవు. ఉన్న వాటర్ను కూడా మరి జాగ్రత్తగా వాడుకోవాలి, సిస్టమ్గా వాడుకోవాలి. ఇటు హైదరాబాద్కు కృష్ణా నీళ్లు మంచినీటి సరఫరా చేయాలి. అనేక రకాల అంశాలు ఇమిడి ఉన్నాయి. కాబట్టి వాటిని స్టోరేజ్ చేసుకొని రైతులకు నీరు మాత్రం అందించాలి. తాగునీటి కోసమైనా ఇప్పుడు చెరువులన్నీ నింపినట్లయితే ఇటు పంటలు పండుతాయి, అదేవిధంగా వేసవి కాలంలో తాగునీటి సమస్య కూడా ఉండదు. ఇప్పుడు బోర్స్ ఏదైతున్నాయో చెరువులో ఆ ప్రాంతానికి సంబంధించిన ట్యాంకులో కనుక నీళ్లు ఉంటే ఆ బోర్స్ పడిపోయే పరిస్థితి కూడా ఉండవు. మరి ట్యాంకులు కూడా దాదాపు హీన దశకు వచ్చేసినాయి. వాటర్ చాలా తక్కువ స్టేజ్లో ఉంది. ఇంకొక 10-15 రోజుల్లో కంప్లీట్ ఎండిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఇమ్మీడియట్లీ ఎడమ కాలువ ద్వారా నీటిని అందించి ఇవన్నీ కూడా ట్యాంక్స్ నింపడంతో పాటు రైతుల పొలాలను కూడా కాపాడాలని చెప్పి కోరుతున్నారు.